బీసీవాదాన్ని భుజాలకెత్తుకున్న కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ దాటి మరో అడుగు ముందుకు వేసేనా? తెలంగాణలో బహుళ సంఖ్యాలునైన బీసీ వర్గాల్లో ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. కులగణన రిజర్వేషన్ల పెంపు తర్వాత రాజ్యాధికారం దిశలో బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవిస్తే బలమైన అడుగు పడినట్లేనని ఆ వర్గాలు భావిస్తున్నాయి. వెంటనే కాకుండా ఎప్పటికైనా ముఖ్యమంత్రి హోదా దక్కితేనే వెనుకబడిన వర్గాలకు పూర్తి న్యాయం జరుగుతుందనేది వారి నమ్మకం. బీసీలకు తలపెట్టిన మేలకు అడ్డుపడుతున్నారని బీజేపీ బీఆర్ఎస్లను ఎండగడుతున్న కాంగ్రెస్ అదేదైనా తమ పార్టీలోనే సాధ్యమంటోంది. బీసీల్లో మరింత నమ్మకాన్ని కలిగించడానికి ఒక గట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరాన్ని పార్టీ అధిష్టానం కూడా అంగీకరిస్తోంది. కులగణన రిజర్వేషన్ల పెంపుతో చట్టం ఆర్డినెన్స్ తెచ్చిన శాసన న్యాయపరమైన అవరోధాలున్నాయని, కనుక పార్టీలో 42% రిజర్వేషన్ వర్తింపచేస్తూ ఉప ముఖ్యమంత్రి పదవిస్తే గట్టి భరోసా కల్పించినట్లవుతుందని బీసీ వర్గాల్లో చర్చ మొదలైంది. మంత్రి స్థాయి నుంచి మండల నాయకుల వరకు అంతర్గత సమావేశాల్లో ఇప్పుడిదే మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ లోపల బయట బీసీవాదం బలం పుంజుకుంటోంది. తెలంగాణలో బలహీన వర్గాలకు మేలు చేసే తమ నిర్ణయాలకు బీజేపీ బీఆర్ఎస్ అడ్డుపడుతున్నాయనే సందేశాన్ని బలంగా తీసుకువెళ్లగలిగిన కాంగ్రెస్ బీసీల్లో కొత్త నమ్మకాన్ని కలిగించడమే తదుపరి లక్ష్యంగా భావిస్తోంది. ఇందుకోసం ఒక బలమైన అడుగు పడాలి. రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వం ఉన్నందున బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ వెనుకబడిన వర్గాల్లో నెమ్మదిగా రాజుకుంటోంది. ఒకటి అరా ప్రకటనలు తప్ప బహిరంగ డిమాండ్ అంతగా రాకపోయినా అంతర్గత చర్చల్లో ఇప్పుడిదే నడుస్తోంది. ప్రభుత్వ పాలనా పరంగా పెద్ద తేడా లేకుండానే మరో ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించడం వల్ల వచ్చే ఇబ్బందేమీ ఉండదని, సదరు బీసీ వర్గాల్లో మాత్రం ఆత్మవిశ్వాసం, కాంగ్రెస్ పై నమ్మకం అమాంతం పెరుగుతాయనే వాదన ఒకటి ఉంది. సీఎం పదవైనా డిప్యూటీ సీఎం పదవైనా కుటుంబ ఆధిపత్యం ఉండే ప్రాంతీయ పార్టీల్లో బీసీలకు ఇవ్వడం అంత తేలిగ్గా సాధ్యం కాదని కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీల్లోనే సాధ్యమవుతుందని బలహీన వర్గాలు కూడా బలంగా నమ్ముతాయి. దీన్ని ఆసరా చేసుకునే ఎన్టీ రామారావు కాలం నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హయాం వరకు ప్రాంతీయ పార్టీలపై అదే విమర్శ. ఏనాటికైనా అది మా పార్టీలోనే సాధ్యమని కాంగ్రెస్ చెప్పుకుంటూ వస్తోంది. ఇక బీజేపీ ఏకంగా 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడే తాము అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించింది. మాట్లాడదలుచుకున్న మా బీసీ సోదరులు చదువుకున్నారు, చైతన్యం వచ్చింది, మీ వాటా మీ కోట మీరు అడుగుతున్నారు. 100 ఏళ్లల్లా 1931లో తెల్లదొరలు ఉన్నప్పుడు కులగణన జరిగితే 2025 సంవత్సరం వరకు దాదాపుగా 96-97 ఏళ్లల్లా ఎన్నడన్నా మీ కులగణన జరిగిందా ఈ దేశంలో? బీసీనని పెద్ద బీసీనని చెప్పుకునే మోడీ గారు 12 ఏళ్ళైంది ప్రధానమంత్రి, మీ బీసీ లెక్కలు తేల్చిండా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను ఒక్క మాట అడగదలుచుకున్న మా బీసీ సోదరులు చదువుకున్నారు, చైతన్యం వచ్చింది, మీ వాటా మీ కోట మీరు అడుగుతున్నారు. 100 ఏళ్లల్లా 1931లో తెల్లదొరలు ఉన్నప్పుడు కులగణన జరిగితే 2025 సంవత్సరం వరకు దాదాపుగా 96-97 ఏళ్ళ జరుగుతున్న పోరాటం లోపల ప్రతి ప్రభుత్వ కార్యాలయం కావచ్చు లేదా విభాగం కావచ్చు, ఎక్కడెక్కడైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థల్లో విద్యార్థులకు సమస్యలు ఏర్పడ్డ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి సమన్వయం చేసుకునే విధంగా బీసీ విభాగాలను ఏర్పాటు చేసుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా 42% కొరకు సాగుతున్న ఉద్యమం లోపల ఇది ఆనాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి గ్రామాన జాయింట్ కమిషన్ ఏర్పాటు, జాయింట్ యాక్షన్ కమిటీలుగా ఏర్పడి అటు విద్యార్థులు ఇటు ప్రభుత్వ ఉద్యోగులు జరుగుతున్న పోరాటం లోపల ప్రతి ప్రభుత్వ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 27 మంది ఓబీసీ మంత్రులను చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కింది. మొట్టమొదటి రాష్ట్రపతి వారి నాయకత్వంలో ఒక దళిత బిడ్డ, రెండవసారి అవకాశం వస్తే ఒక ఆదివాసీ అడవి బిడ్డని చేసి అన్ని వర్గాలకు ఒక విశ్వాసాన్ని కల్పించింది మోడీ గారి ప్రభుత్వం. ఈ దేశంలో ఈనాటికి కూడా కులాలు పోలేదు. బిఫోర్ ఇండిపెండెన్స్ ఏదో కులగణన జరిగిందో మళ్ళీ వారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా కులగణన జరగవలసిందే, ప్రాపర్ స్టాటిస్టిక్స్ రావాల్సిందే, దానికి ఒక ఆ వర్గాలకు విశ్వాసం కలిగించాల్సిందని చెప్పి భారతీయ జనతా పార్టీ అలా నిర్ణయం తీసుకున్నది.
రాబోయే కాలంలో అది సఫలమై తప్పకుండా దాని ఫలితాలు అందించడంలో భారతీయ జనతా పార్టీ ముందు బాగానే ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 27 మంది ఓబీసీ మంత్రులను చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కింది. మొట్టమొదటి రాష్ట్రపతి వారి నాయకత్వంలో ఒక దళిత బిడ్డ, రెండవసారి అవకాశం వస్తే ఒక ఆదివాసీ. రైట్, ఇక ఇదే అంశంపై మనతో పాటు విశ్లేషణ ఇవ్వడానికి ఉన్నారు బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ రామ్మూర్తి గారు. నమస్కారం రామ్మూర్తి గారు. నమస్కారం అండి. సార్, మరి బీసీ రిజర్వేషన్ శాతం ఎంత? అది సవరణకు అవసరం అవుతుంది అంటారా? ఇప్పుడు ఏంటంటే 78 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఏదైతే మనకు మేజర్గా మనం మాట్లాడుకుంటే ఏదైతే 1950 జనవరి 26 నుంచి వెళ్ళి మనకు ఏదైతే రిజర్వేషన్ల అమల్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 75 ఏళ్ల స్వాతంత్ర అంటే రాజ్యాంగ అమల్లోకి వచ్చిన తర్వాత 75 ఏళ్ల నుంచి వెళ్ళి ఎన్నడూ గుర్తుకు రాని బీసీ, ఎన్నడూ వాళ్ళ గురించి ఆలోచించని బీసీలకు ఒక్కసారే ఏదైతే కేంద్రంలో ఇరు పార్టీలకు, ఎందుకంటే దాదాపు ఎక్కువ పాలించింది కాంగ్రెస్ పార్టీ, దాని తర్వాత ఇప్పుడు 11-12 ఏళ్ల నుంచి ఏదైతే బీజేపీ ఉన్నది, అంతకుముందు మధ్యలో ఒకసారి వాజ్పేయి ప్రభుత్వం కొన్ని రోజులు వచ్చింది, అదే తర్వాత ఏదైతే జనతా పార్టీ కూడా కొన్ని రోజులు, కానీ మేజర్ గా మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏదైతే చంపిన వాళ్ళే సాగుకొచ్చి దండేసినట్టు అంతే తప్ప కానీ బీసీలకు వీళ్ళు ఎప్పుడు న్యాయం చేయలేదండి, ఓపెన్ గా చెప్పుకుంటే. ఎందుకంటే చేతి గుర్తు పార్టీ ఎప్పుడైనా కూడా ఏం చేస్తుందంటే చేతిలో ఉన్నాయి చేతిలో లేని మేము చేస్తామని చెప్పి ఇలా ఆశ పుట్టించి మనుషులు మొత్తం కంప్లీట్ గా ఈ చేతగాని ప్రభుత్వం తప్ప ఎన్నడూ కూడా వాస్తవంగా బీసీలకు అన్యాయం చేసిన పార్టీలు ఈ రెండు పార్టీలు అని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇప్పుడు ఏమంటారంటే వీళ్ళు ఏదైతే ఇప్పుడు కంప్లీట్ గా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42% చేస్తామని ఒక అయితే సర్వే చేసి, ఈ సర్వే ఏ విధంగా సర్వే చేసిందంటే ఈ సర్వేకి శాంటిటీ కూడా లేదని కేంద్రంలో ఉన్న ప్రభుత్వం క్లియర్ గా చెప్పింది. అదే విధంగా వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్సీ ఇది కరెక్ట్ కాదు, మొత్తం దీన్ని కంప్లీట్ గా ఉచ్చబోసి కాలబెట్టాలని కూడా లైవ్ లో అదే విధంగా ఒక టీవీ ఛానల్లో కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా వీళ్ళ కులగణన ప్రకారం మా కులగణన ప్రకారం చేస్తే 2014 సమగ్ర కుటుంబ సర్వేలో ఏదైతే బీసీలు 1,85,61,856 మంది ఉంటే, అంటే 51% ఉంటే, వీళ్ళు చేసిన లెక్కలు ఏదైతే మొన్న వీళ్ళు చేసిన దాంట్లో 1,64,09,179 మంది, అంటే దాదాపు 21,52,677 మందిని బతికుండంగానే చంపిన ఏకైక ప్రభుత్వం ఏదైతే ఉన్నదంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ఏం ఘనత అంటే వీళ్ళు చేసింది? ఒక లెక్కలు సరిగ్గా చేయరు, ఒక రిజర్వేషన్ కరెక్ట్ తీసుకురారు. మొన్ననో అంతకుముందు మొత్తం అసెంబ్లీలో తీర్మానం చేద్దామంటారు, మొత్తం అక్కడనే అయిపోతుంటారు. దాని తర్వాత మొత్తం కంప్లీట్ గా మళ్ళీ ఏదైతే రెజల్యూషన్ పాస్ చేద్దామంటారు. ఇవన్నీ అంశాలు తీరా చూసుకుంటే అసలు వాస్తవం చెప్పాలంటే ఎక్కడ కూడా వీళ్ళకు అయితే బీసీలకు కరెక్ట్ గా న్యాయం చేస్తామని ఎక్కడ లేదండి. ఏంటంటే ఆశ పుట్టియాలి, ఓట్లు సీట్లు లాక్కోవాలి, మేము చేస్తాం. మామూలుగా మనం హోటల్లో ఉంటామండి, ఎవరికైనా మనం మా నలుగురం కూర్చున్నప్పుడు నలుగురు బిల్లు కట్టడానికి పరిస్థితిలో మేము కడతాం అని చెప్పి మొద్దుకు నెట్టుకున్నట్టు అంతే తప్ప తర్వాత ఎవరికి ఏం చేయలేరండి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి తప్ప. అదే విధంగా ఇప్పుడు నేనేమంటున్నా, మరి టీపీసీలో ఎందుకు చేయరంటే వీళ్ళు, ఇప్పుడు వాళ్ళ పార్టీ ఉన్నది, ఆ టీపీసీలో మరి ఎందుకు చేయరు 42%? అదే విధంగా ఇప్పుడున్న మంత్రివర్గంలో ఎందుకు చేయరు? రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే చైర్మన్ ఇచ్చారు అందులో ఎందుకు చేయరు? ఒక వర్గానికి ఎందుకు ఇస్తారు? అదే విధంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా చైర్మన్ పదవులు కానీ ఇతర పదవులు కానీ మరి మొత్తం కంప్లీట్ గా ఒక వర్గానికి ఎట్లా ఇస్తారు? అసలు ఇంకోటి ఏంటంటే మొత్తం మంత్రివర్గంలోనే బీసీలకు అన్యాయం చేసి మొత్తం ఓసీలను నింపుకొని ఇక వాళ్ళు ఓసీల మంత్రివర్గంలో బీసీలకు ఎట్లా న్యాయం జరుగుతుందండి? నేను బీసీలకు న్యాయం చేస్తాం అంటే ఏ విధంగా చేస్తారు? ఎట్లా చేస్తారు మీరు? ఇప్పుడు రాజ్యాంగ సవరణ రావాలి. అదే విధంగా నేను వచ్చిన తర్వాత 24 గంటల్లో మేము బీసీలకు న్యాయం చేస్తా అన్న రాహుల్ గాంధీ వాస్తవం చెప్పాలంటే ఆయన 24 ఏళ్ళైనా వచ్చట్లేడు ఆయన ప్రవర్తన చూస్తే. అలాంటి పరిస్థితులు ఏంటంటే ఓపెన్ గా చెప్పాలంటే ఒకవేళ ఎమ్మెల్యేలు కావాలన్నా లేకపోతే ఎంపీలు కావాలన్నా ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ కావాల్సిందే. స్థానికంగా మేము ఉండాలి, మా మొత్తం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేము ఉండాలి, అదేవిధంగా ఎంపీలు మేము ఉండాలంటే కరెక్ట్ కాదండి. బీసీలు ఎంత ఉన్నారో వాళ్ళకి అంత కావాల్సిందే. ఎవరు అడుగుతున్నారండి? ఇప్పుడు నేను క్లియర్ చెప్తున్నా, 42% కావాలని మేము అడిగినామా? ఎక్కువ కావాలి మాకు, మేము ఎంత ఉన్నామో అంత కావాలి మాకు 42% అని ఆశ చూపి మమ్మల్ని మోసం చేసి ఎక్కడదండి? వాస్తవంగా బీసీలు ఎంత ఉన్నారో వాళ్ళ లెక్క ఖచ్చితంగా తేల్చాల్సిందే. ఇది కేంద్ర ప్రభుత్వం ఏదైతే కులగణన అదే విధంగా జనగణన చేస్తుంది కదా, అందులో పూర్తిగా తేలిన తర్వాత మా వాటా ఎంతో ఖచ్చితంగా ఇప్పుడు ఓసీలు ఏ విధంగా ఉన్నారు, అదే విధంగా బీసీలు ఏ విధంగా ఉన్నారు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఏ విధంగా ఉన్నారు. భారతదేశంలో ఒక 10 సంవత్సరాలకే రిజర్వేషన్ రాసిన అంబేద్కర్ గారికి పాపం ఈ నాయకుల గురించి తెలియదండి. వాస్తవంగా తెలియక పాపం ఆయన 10 సంవత్సరాలు పెట్టిండు.
తెలిస్తే వాస్తవంగా బాగా బాధపడేవాడు. ఎందుకంటే ఒక 10 ఏళ్లలో ఆర్థికంగా, అదే విధంగా ఆర్థిక సామరస్యం కానీ, అదే విధంగా ఏదైతే కంప్లీట్ గా సమానత్వం, కులాలకు సంబంధించి సమానత్వం తీసుకురావాలని అంబేద్కర్ గారు ఒక అడుగు ముందుకేసి, ఎందుకంటే ఈ వాస్తవంగా రిజర్వేషన్లతోనే ఆర్థిక అసమానతలు, అదే విధంగా కుల వివక్ష పోద్దని ఆయన కంప్లీట్ గా రాసిన తర్వాత 10 ఏళ్ల తర్వాత కూడా ఇప్పుడు మనం 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఈ రోజు ఇట్లా కూర్చొని మనం రిజర్వేషన్ల గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఎంత అవమానకరం అండి. చాలా ఘోరమైన విషయం, అదే విధంగా బాధపడాల్సిన విషయం. దేశం వాస్తవంగా కన్నీరు పెడుతుందండి. ఇన్ని సంవత్సరాలు 78 సంవత్సరాల భారతదేశంలో ఇరు పార్టీలు మేజర్ గా పరిపాలించి 2 పార్టీలే, బీసీలకు అన్యాయం చేసిన పార్టీలు, అదే విధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మోసం చేసిన పార్టీలు. ఇక్కడ అండి ఎవరిని రాణించిన ముందుకు ఓపెన్ గా మాట్లాడుకుంటే ఒక కుటుంబమే కొన్నేళ్లు పాలించింది, ఇక ఆ కుటుంబం వచ్చి కుటుంబం 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 అని మాట్లాడుతుంది. ఎక్కడండి ఇప్పుడు అసలు కుటుంబ పార్టీ అని కాంగ్రెస్ కు మాట్లాడే నైతిక అర్హత లేదండి. వాస్తవంగా బీసీలకు మేము ఏం చేసినాం అన్నది వాస్తవంగా డిబేట్కి రండి. మిగతా పార్టీల వారు మేము బీసీలకు ఏం చేసినాం 9.5 ఏళ్ల పాలనలో మొత్తం చెప్తాం. స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు ఒక ముదిరాజుపేటకు ఒక చేప పిల్లి ఇవ్వాలని తెలియదండి వీళ్ళకు. అదే విధంగా గుల్లకురుమలకు గొర్రె వాళ్ళని కూడా తెలియదు. వీళ్ళకి ఏం తెలుసండి, నాయి బ్రాహ్మణులకు కరెంట్ ఇచ్చినాం, అదే విధంగా రజక వాళ్ళకు కూడా కరెంట్ ఫ్రీగా ఇచ్చినాం, ఆ విధంగా కడుపులో పెట్టుకున్నాం. అదే విధంగా ఒక విద్యార్థి అమెరికాకు పోతే, బీసీ బిడ్డ అమెరికాకు పోతే ఒక 20 లక్షల అమౌంట్ ఆయనకి ఇచ్చినాం, ఇచ్చి అక్కడికి పంపించినాం. అది ఆడబిడ్డనో లేకపోతే మా బీసీకి సంబంధించిన అబ్బాయో. అదే విధంగా వీసా ఖర్చులో కూడా 50,000 ఇచ్చి పెద్ద మొత్తంలో వాళ్ళకి సాయం చేసిన ఏకైక ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం అండి. కేసీఆర్ గారే వాస్తవంగా ఓపెన్ గా మాట్లాడుకుంటే అండి, ఇప్పుడు ముఖ్యమంత్రి బీసీ కావాలి, లేకపోతే ఓసీ కావాలి, లేకపోతే ఇంకా మైనార్టీ కావాలి, ఎస్సీ కావాలి అంటే జనాలు తెలియజేస్తారండి. వాస్తవంగా అందరినీ సమానంగా చూసుకునే వ్యక్తి మాత్రమే రావాలి. బీసీలో కూడా ఒక అన్ని కులాలను సమానంగా చూసుకునే వ్యక్తి వస్తే వాస్తవంగా ప్రజలు గుండెల్లో పెట్టుకొని గెలిపించుకుంటారండి. నేను మరీ చెప్తున్నా, కుల సంఘాలకు పనిచేయాలంటే కుల సంఘాల్లో పనిచేయాలి, అది మతానికి సంబంధించి పనిచేయాలంటే మతానికి సంబంధించిన సంఘాలకు వెళ్ళి పనిచేయాలి. అదే విధంగా ఒక మొత్తం అన్ని కులాలకు అన్ని మతాలకు పనిచేయాలంటే ఏకైక మార్గం ఏంటంటే రాజకీయాలకు రావాలి. రాజకీయాల్లోకి వచ్చిన వారు అన్ని కులాలను అన్ని మతాలను సమానంగా చూసుకునే మైనార్టీ నాయకుడైనా, ఎస్సీ నాయకుడైనా, అదే విధంగా బీసీ నాయకుడైనా ఖచ్చితంగా ప్రజల మన్ననబంతుడు, అదే విధంగా ప్రజల చేతిలో వాస్తవంగా గెలిపించబడతాడు. రైట్ సార్. సార్ మరి ప్రస్తుతం తెలంగాణలో బీసీలకు 29% రిజర్వేషన్ అయితే ఉంది, అది కూడా ఓబీసీ కేటగిరీలో. మరి ఇది కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ కంటే ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు. అలాగే రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 50% మించిపోతే ఆ నిర్ణయాన్ని న్యాయస్థానాలు ప్రశ్నించే అవకాశం ఉంది అంటారా, లేదు అంటారా? నేనేమంటున్నా అంటే ఇప్పుడు వీళ్ళకు ఎక్కడ కూడా సిన్సియారిటీ లేదన్నది ఇక్కడే క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆర్డినెన్స్ తేవాలనుకున్న వాళ్ళు ఈ 1000 కోట్లు ఖర్చు పెట్టి ఈ గ్రామాలకు అధికారులను తోలి మొత్తం కంప్లీట్ గా కులగణన చేరండి. ఆర్డినెన్స్ డైరెక్ట్ తీసుకొస్తే అయిపోయి 42% అని. ఇప్పుడు గవర్నర్ సంతకం పెట్టాలి, గవర్నర్ ఎందుకు పెట్టట్లేదు? మరి గవర్నర్ మీద వీళ్ళు ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు? ఒకవేళ సంతకం పెట్టి పంపకపోయినా మన రిటర్న్ పంపినా ఆ విధంగా మళ్ళీ రెండోసారి పెడితే మళ్ళీ పంపితే రెండోసారి పంపితే మళ్ళీ సంతకం పెట్టాలి కదా. ఈ విధమైన ఏదైతే మామూలుగా ఇలాంటి రాజ్యాంగపరమైన అంశాలు కూడా మనం కంప్లీట్ గా క్లియర్ గా అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు ఏంటంటే బీసీలు కంప్లీట్ గా వాళ్ళకి ఏ విధంగా హక్కులు వస్తాయి, ఏ విధంగా రావన్నది క్లియర్ గా తెలిసిపోయింది. ఇప్పుడు ఏంటంటే వాస్తవంగా భారతదేశంలో ఏదైతే 50% దాటొద్దని తర్వాత తమిళనాడు తర్వాత దాన్ని కంప్లీట్ గా రాజ్యాంగ సవరణ మాత్రమే చేస్తేనే అవుతుంది అని గౌరవ కేసీఆర్ గారు కూడా ఏదైతే రాజ్యాంగం మార్చాలి అన్నప్పుడు కేసీఆర్ గారి మీద వివిధ రకమైన కుక్కలు మరిగినప్పుడు కేసీఆర్ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఎస్ దళితులకు సంబంధించి ఈ రోజు కూడా మేము దళిత బంధు పెట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎస్ అందుకు మార్చమన్నాం. అదే విధంగా మహిళలకు ఇంతవరకు ఆస్తిలో వాటా లేదు, ఎస్ వాళ్ళు కూడా తోడబుట్టిన వాళ్ళే. ఇంట్లో తోడబుట్టిన వాళ్ళకు కష్టాలు నష్టాలతో పాటు ఆస్తులు కూడా పంచుకునే అవకాశం కల్పించాలి మహిళలకు అని కూడా ఏదైతే గౌరవ కేసీఆర్ గారు చెప్పారు. అదే విధంగా బీసీలు ఎంతమంది ఉన్నారో అంతమంది ఖచ్చితంగా ఏదైతే వాళ్ళు అడుగుతున్నారో వాళ్ళ రిజర్వేషన్లు వాళ్ళకి రాజ్యాంగ సవరణ చేసి వాళ్ళ హక్కులు వాళ్ళకు ఏదైతే ఇవ్వాలన్నది గౌరవ కేసీఆర్ గారు గతంలో చెప్పారు. అందుకనే ఇప్పుడు ఏంటంటున్నట్టే కులగణన వెంటనే ఏదైతే కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టి ఒక అవసరమైతే ఒక రోజు మొత్తం పార్లమెంటు మొత్తం కంప్లీట్ గా ఈ బీసీకి సంబంధించి మొత్తం పెట్టి ఈ అంశం మీద కులంకుశంగా ఏదైతే మొత్తం చర్చ చేసి ఏ రాష్ట్రాల్లో ఏ కులాలు వెనుకబడి ఉన్నాయి, ఏ కులాలు ముందుకున్నాయి, ఏ కులాలు రాజ్యాంగంలో ఏదైతే వాళ్ళకు కేటాయించిన వాటి హక్కులను అయితే కల్పించుకోబడ్డారో, అదే విధంగా కొంతమంది ఇంతవరకు కూడా రాజ్యాంగపరణ అనుభవించిన వాళ్ళు ఉన్నారు. ఆ కులాలను ఏదైతే మొత్తం వేరేగా వేసి ఎవరు ఏ కులము, ఏ విధంగా పరిస్థితులు, ఎక్కడెక్కడ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నాయి, అదే విధంగా సామాజిక పరిస్థితి ఎట్లా ఉన్నాయి, అవన్నీ మొత్తం కంప్లీట్ గా ఒక దగ్గర తీసుకొచ్చి పార్లమెంట్ లో సుదీర్ఘ చర్చ చేసి మొత్తం కంప్లీట్ గా ఏదైతే దేశం వెనుకబడతారని ఇప్పటి వరకు కూడా రిజర్వేషన్ల విషయంలో మనం కొట్లాడుతున్నాం
మాట్లాడుతున్నామంటే వాస్తవంగా సిగ్గుచేటండి. ఈ రిజర్వేషన్ల సిస్టమ్ ఇప్పుడైతే కంప్లీట్ గా ఏదైతే కులాలు వెనకబడి ఉన్న కులాలో వాటికి ఏదైతే ఎస్సీ గానీ లేకపోతే మైనార్టీ గానీ అదే విధంగా ఏదైతే బీసీ కులాలు గానీ ఓసీలో ఉన్న కొన్ని కులాలు గానీ వాస్తవంగా చెప్తున్నాను. ఎందుకంటే అందులో ఉన్న చిన్న చిన్న కులాలు కూడా వెనుకబడి ఉన్నాయి. వాటిని కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళను ఆర్థికంగా అదే విధంగా సామాజికంగా రాజకీయంగా ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. రైట్ సార్, మరి అయితే ఇది ఏదైతే బీసీ కమిషన్ ఆధారంగా ఈ వర్గీకరణను పునఃసమీక్షించాలన్న డిమాండ్లు బాగా పెరుగుతున్నాయి సార్, మరి దీనిపైన ఏమంటారు? వాస్తవం ఏంటంటే ఇప్పుడు బీసీ కమిషన్ దగ్గర ఇప్పుడు ఏదైతే వీళ్ళు కులగణన చేసిందో అదే ఫైనల్ రిపోర్ట్ లేదండి. ప్రభుత్వానికి బీసీకి సంబంధించిన కమిషన్ పలుమార్లు ఏదైతే లెటర్లు పెట్టినా వాళ్ళ ప్రభుత్వమే నడుస్తున్నది. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ప్రభుత్వంలోనే బీసీ కమిషన్ కు పూర్తి సమగ్ర నివేదిక ఇస్తే ఆ నివేదిక మీద వాళ్ళు పనిచేస్తామంటేనే ప్రభుత్వం వాళ్ళకు ఫైనల్ రిపోర్ట్ ఇవ్వట్లేదు. ఇలాంటి పరిస్థితులు ఎందుకంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదండి. నేను ఓపెన్ గా చెప్తున్నా, ఈ చేతగాని చేతి గుర్తు ప్రభుత్వం ఏ రోజు కానీ ఏం చేయదండి. ఓన్లీ ఆశ చూపుతుంది తప్ప వాస్తవంగా నీళ్ల విషయంలో, నిధుల విషయంలో, ఉద్యోగాల విషయంలో ఎవరి మీద కొట్లాడినామండి? కాంగ్రెస్ పార్టీ మీద కదా. నీళ్ల విషయంలో అన్యాయం చేసిడు, నిధుల విషయంలో అన్యాయం చేసిడు, అదే విధంగా ఉద్యోగాల విషయంలో అన్యాయం చేసిడు. ఈ రోజు కూడా గదే జరుగుతుంది. మళ్ళీ తిరిగి ఏదైతే ఇందిరమ్మ రాజ్యం అంటే మంచిగున్న తెలంగాణ తీసుకుపోయి ఏదైతే గతంలో ఉన్న వాళ్ళ పరిపాలన తీసుకుపోయి వేధిస్తున్నారు. వాస్తవంగా ఎవరికి న్యాయం చేసిందంటే ఈ ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు, అదే విధంగా మహిళలను ఇబ్బంది పెడుతున్నారు. ఇల్లు కట్టుకుంటే ఇల్లు కూడా గ్యారెంటీ లేదండి. ఇంకెక్కడ ప్రభుత్వం అండి? 6 గ్యారెంటీల ప్రభుత్వం అంటే వాస్తవంగా ఇక్కడ నివసించడానికే గ్యారెంటీ లేని ప్రభుత్వం లాగా నడుస్తుంది. రైట్ సార్, మరి బీసీ రిజర్వేషన్లను బలంగా అమలు చేయడంలో లోపాలున్నాయా సార్? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే బీసీ రిజర్వేషన్ అమల్లో లోపాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే లోపాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు నడుస్తుందండి. లోపాలు లేకపోతే వీళ్ళు ఎందుకు వాళ్ళు ఓపెన్ గా బయటపడతారు కదా అండి. ఇప్పుడు వీళ్ళు లోపాలు ఉన్నాయని ముందుకు వచ్చి తీసుకొచ్చి మేము బీసీలకు న్యాయం చేస్తామని ఒక మాట చెప్పుకుంటా దాట వేసేతో అయితే వీళ్ళ ఓటుగా హక్కుగా అదే విధంగా ఓట్లు రాబట్టుకోనికి, సీట్లు రాబట్టుకోనికి బీసీలను బఫూన్లు చేసి ఆడించుకుంటారు తప్ప ఇప్పుడు వాస్తవంగా అందరికీ తెలుసు. ఎందుకంటే మొత్తం దేశవ్యాప్తంగా కులగణన అదే విధంగా ఏదైతే సెన్సెక్స్ మొత్తం కంప్లీట్ గా జనగణన అయిన తర్వాతనే కంప్లీట్ గా ఒక దానికి అర్థం వస్తుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి వాస్తవంగా ఈ రిజర్వేషన్ల మీద ఒక నిర్ణయం తీసుకొని పార్లమెంట్ లో బిల్లు పెట్టి కంప్లీట్ గా రాజ్యాంగ సవరణ చేస్తే మాత్రమే ఇది మొత్తం కంప్లీట్ గా బీసీకి సంబంధించిన అయితే రిజర్వేషన్స్ కి ఒక స్టాండర్టీ వస్తుంది. కానీ వీళ్ళైతే ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు పరిపాలన లేరు కేంద్రంలో, అదే విధంగా బీజేపీ ఉన్నది. ఇప్పుడు అక్కడ ఏదైతే తమిళనాడు ప్రభుత్వం చూద్దాం, వాళ్ళు ఏదైతే రిజర్వేషన్లు ఎక్కువ ఏ విధంగా రాబట్టుకోవాలి అంటే అక్కడ ఉన్న ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నారు. ఇప్పుడు మేమున్నప్పుడు మీరు సఖ్యత లేరు, మేము బడాబాయి చోటాబాయి మేము ఎట్లా చెప్తే అట్లా అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఇంటలేరండి? ఇప్పుడు మీరు ఢిల్లీకి పోయి తంతం గుద్దుతాం, వంగబెట్టి తొక్కుతాం, మీరు బీసీలు అన్యాయం చేస్తున్నారు, ఒక బీసీవై ఉండి అసలు నువ్వు బీసీవా కాదా అని అడిగేటోళ్ళకి మరి రాహుల్ గాంధీకి సంబంధించిన అంశాలు కూడా గుర్తొస్తుంది కదా అండి. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే వీళ్లకు చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే ఈ విధంగా చేయరు. ఏదైతే న్యాయపరమైన లొసుగులు ఉన్నాయి కాబట్టి ఈ లొసుగులను అడ్డం పెట్టుకొని బీసీలను అనాదిగా మొత్తం 78 ఏళ్లుగా ఏదైతే మోసం చేస్తున్నారు ఇప్పటికి కూడా ఇంకా కూడా చెప్పండి మరీ చెప్తున్నా 78 ఏళ్ల నుంచి అది గుర్తుకు రాని బీసీలు ఒకటే రోజు రాత్రి ఓవర్ నైట్ గుర్తొచ్చి ఏదైతే ఎన్నికల కోసం ఏదైతే వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ సీట్ల కోసం వాళ్ళు ముఖ్యమంత్రి కావడానికి మొత్తం అర్ధరాత్రికి 6 నెలల మొత్తం స్థానిక ఎన్నికల్లో మేము సర్పంచ్ చేస్తామని కంప్లీట్ గా మెబ్బే పెట్టి 6 నెలలు అయిపోయిందంటే ఇప్పుడు 19 నెలలు దాదాపు 20 నెలల దగ్గరకు వస్తున్నది. ఎవరంటే వచ్చారు మరి? ఇప్పుడు మీరు చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? అంటే మీకు వాస్తవం తెలుసు, మీకు ఏ విధంగా అది అయితే తెలుసు. కాబట్టి అంటే సర్పంచ్లు మేము ఉండాలి, అటెండర్లు మేము ఉండాలి, ఆఫీసర్లు మీరు ఉండాలి, మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం అధికారం మొత్తం మీ చేతులు ఉండాలి. అంటే మీ చేతులు చెప్పు చేతుల్లాగా బీసీలు ఉండాలి తప్ప బీసీలకు ఎందుకు వద్దండి? బీసీలు వాస్తవంగా ఈ రోజు ఖచ్చితంగా వాళ్ళు మేల్కొన్నారు. వాళ్ళు ఎంత కావాలో అంత బుద్ధి గుంజుకునే రోజులు వస్తాయి. 100% ఎన్ని రోజులైనా కూడా ఇప్పుడు వెనకడ నడిచిందండి ఏం చెప్తాది. ఇది ఇప్పుడు ఆన్లైన్ యుగం, మొత్తం కంప్లీట్ గా వాళ్ళ లెక్కలేందో తెలుస్తున్నాయి, వాళ్ళ పత్రాలు ఏదో తెలుస్తున్నాయి. బీసీలు 60 ఉన్నారా 70 ఉన్నారా ఏది ఉన్నారో మొత్తం కంప్లీట్ గా తేల్చి వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్లు వాళ్ళకి ఇవ్వాల్సిందిగా వాస్తవంగా ఈ విషయంలో కేంద్రాన్ని అందరూ కలిసి ఒత్తిడి చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న బీసీలు కానీ మొత్తం వివిధ రాష్ట్రాల్లో బీసీలు ఎందుకంటే ఇక్కడ కొంతమంది బీసీలు ఉంటారు, వేరే రాష్ట్రానికి పోతే ఓసీలు అవుతారు, మళ్ళీ అక్కడ బీసీలు అవుతారు. కాబట్టి ఎక్కడైతే మొత్తం 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న మొత్తం బీసీలు మేల్కొని ఖచ్చితంగా కేంద్రం మీద ఒక ఒత్తిడి తీసుకురావాల్సి కోరుతుంది. రైట్ సార్, మరి ఇస్లామిక్ కమ్యూనిటీలకు ఇచ్చే బీసీ రిజర్వేషన్ అసలు చట్టపరంగా చెల్లుబాటు అవుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి సార్, దీనిపైన ఏమంటారు?
ఇస్లామిక్ అని దీన్ని కొత్తగా తీసుకొస్తున్నారండి. వాస్తవంగా మనం ఏదైతే 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో అన్ని మనం చూసినా కూడా అక్కడ చాలా చాలా కులాలు బీసీలే ఉన్నాయండి. ఇప్పుడు అఖ్తర్ సాహెబులు కానీ లేకపోతే సాహెబ్ కానీ ఇవన్నీ కొన్ని కులాలు ఉంటాయి. ఆ కులాలు అవి వాటిని ఏంటంటే వీళ్ళు రాజకీయంగా బీజేపీ ఎందుకంటే ఒక 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 ముందుకు తీసుకొచ్చి ముస్లింలు అంటే మరి ముస్లింలు వాస్తవంగా దేశంలో మీకు తెలుసు నాకు తెలుసు మతపరమైన రిజర్వేషన్లు ఉండవు, కులపరమైన రిజర్వేషన్లు ఉంటాయి. కులానికి సంబంధించిన రిజర్వేషన్ లో వాళ్ళది కూడా ఒక కులమే. అందులో చాలా కులాలు ఉంటాయండి. అవసరమైతే బీసీఈ ఉంటాయండి. మీరు అవసరమైతే మీకు క్రాస్ చెక్ చేసుకోండి. బీసీఈలో ఏ కులాలనే చూసుకోండి. బీసీఈలో ముస్లిం సంబంధించిన కొన్ని కమ్యూనిటీలు ఉన్నాయి. వాళ్ళు ఖచ్చితంగా భారతదేశం వచ్చిన ఏదైతే 1947 నుంచి అంత పూర్వం కూడా వాళ్ళు మన భారతీయుల్లో వాళ్ళు ఏదైతే వాళ్ళు వేరే దేశం వాళ్ళు కాదు కదా అండి. ఇప్పుడు వాళ్ళది కూడా ఒక కులమే. మిగతా రాష్ట్రాల్లో వీళ్ళు ఏదైతే బీజేపీ పరిపాలన ఉన్న రాష్ట్రాల్లో కూడా వీళ్ళు బీసీలే. మరి అక్కడ ఎందుకు వీళ్ళు రాజ్యాంగం వీళ్ళకు ఏదైతే రిజర్వేషన్లు కల్పిస్తారో మరి వాళ్ళు తీసేయాలి కదా. మీరు ఏంటంటే ఇది ఒక బూచిని చూపెట్టి హిందుత్వం అని, ఓ రోజు కులం అని, ఓ రోజు మతం అని బీజేపీ చేస్తున్న ఆగడాలు. అదే విధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేజర్ గా ఏదైతే దాదాపు 60 ఏళ్ళు వాళ్ళు 55-60 ఏళ్ళు మొత్తం పరిపాలన ఉన్నప్పుడు వాళ్ళు కానీ వాస్తవంగా ఇక్కడ ఏమున్నారంటే భారతదేశంలో ఓపెన్ గా చెప్పాలంటే కులాలకు సంబంధించి మాత్రమే రిజర్వేషన్, అది కూడా 10 సంవత్సరాలు మాత్రమే గౌరవ ఏదైతే అంబేద్కర్ గారు తీసుకొచ్చి పెట్టిండు. 10 ఏళ్ల తర్వాత మొత్తం ఆర్థిక అసమానతలు తొలుగుతాయి, అదే విధంగా కుల వివక్ష కూడా పోద్దని భావించిండు. కానీ అంబేద్కర్ గారు అనుకున్నట్టు కాలేదు. ఎందుకంటే ఇక్కడ రాజకీయ నాయకులు నీచమైన వాళ్ళు, క్రూరమైన వాళ్ళు కాబట్టి ఏదైతే కేంద్రంలో ఉన్నవారు మొత్తం కంప్లీట్ గా 78 ఏళ్ళు గుంజుకొచ్చిల్లండి. ఇప్పటి కూడా రిజర్వేషన్ల కోసం భారతదేశం కొట్లాడుతుందంటే ఈ దుర్మార్గులు కాదా అంటే, దుస్తులు కాదా అంటే, ఎందుకు రాద్దాని దుర్మార్గుల దుస్తులు? వాస్తవంగా వీళ్ళు చేయబట్టే ఈ రోజు రిజర్వేషన్ల కోసం భారతదేశంలో కొట్లాట జరుగుతుంది. రిజర్వేషన్ల కోసం కొట్లాట జరిగిన భారతదేశాన్ని చూపించండి అవసరమైతే దమ్ముంటే. ఇప్పుడు ఏ కులాన్ని అన్ని కులాలకు సమానంగా భూమి పంచండి, అన్ని కులాలకు సంబంధం అన్ని కులాలకు ఉద్యోగాలు పంచండి, అన్ని కులాలకు సంబంధించి ఏదైతే భారతదేశంలో ఉన్న ఫలాలను పంచండి. మీకు శాతం అవుతుందా? అంటే దేశంలో ఏమంటారు ఒకే ఓటు ఒకే మనిషి అన్నట్టు ఈ విధంగా తీసుకొస్తున్నారు కదా. మరి ఒకే మనిషి భారతదేశంలో ఉన్నప్పుడు ఒకళ్ళు ఒక విధంగా ఎందుకు చూస్తారండి? ఇప్పుడు బీసీలను ఎందుకు తక్కువ చూస్తున్నారు? ఎస్సీలను ఎందుకు తక్కువ చూస్తున్నారు? ఇప్పుడు ఎందుకు విమర్శలు జరుగుతున్నాయి? ఎందుకు మానభంగాలు జరుగుతున్నాయి? ఎందుకు రేపులు జరుగుతున్నాయి? ఒకవేళ పెళ్లి చేసుకొని గుర్రం ఎక్కితే కూడా గుర్రం దించి ఎందుకు చంపుతున్నారు? ఇక్కడ బీజేపీ ప్రభుత్వం మణిపూర్ ఘటన మర్చిపోతామండి. ఒక ఆర్మీలో పనిచేసే ఒక పురుషుల్ని వాళ్ళ వైపుని తీసుకొచ్చి కంప్లీట్ గా తర్వాత బయట తిప్పిన రోజులు, అదే రేపు మానభంగం చేసిన చంపిన రోజులు మర్చిపోతామా అండి? భారతదేశంలో వాస్తవంగా చెప్తున్నా ఈ రెండు పార్టీలు వాస్తవంగా ఎన్నికల కోసం పనిచేసే ఒక జాతీయ విధానం ఎక్కడున్నది రెండు పార్టీలకు. ఇప్పుడు జాతీయ పార్టీ అని చెప్పుకుంటే ఈ రెండు పార్టీలకు జాతీయ విధానం ఎక్కడ? ఎన్నికలు ఉన్న దగ్గర ఒకలాగా, ఎన్నికలు లేని దగ్గర ఒకలాగా, మొత్తం కంప్లీట్ గా ఏదైనా ఎన్నికలు ఉంటే తీసుకొచ్చి ఇప్పుడు ఈ రోజు కూడా నేను ఎందుకంటే ఈ విషయం మీకు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ అని ఇక్కడ తీసుకొస్తుంది. ఎవరు తీసుకొస్తున్నారు? వాస్తవంగా దీని వెనుక బీజేపీ ఉన్నది. ఎందుకంటే మేజర్ గా ఏదైతే సిటీస్ ఉన్నాయో ఆ సిటీస్ లో మార్వాడీస్ వచ్చి ఉన్నారు కాబట్టి దాదాపు ఏళ్ళ నుంచి వారు జీవన సాగిస్తున్నారు. వాళ్ళ మధ్యలో వచ్చి ఒక చిన్న చిచ్చు పెట్టి, ఎందుకంటే వాళ్ళే వాస్తవంగా బీజేపీ కావాలనే మతపరమైన అంశాన్ని కాబట్టి దాన్ని రెచ్చగొట్టి మెల్ల గెలికి మొత్తం ఏదైతే వాళ్ళు ఇప్పుడు ఏదైతే కొట్లాడే వాళ్ళు, అదే విధంగా ఏదైతే మార్వాడి గో బ్యాక్ అన్న వాళ్ళ ఏదైతే బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోండి, వాళ్ళ మూలాలు కూడా బీజేపీ సంబంధించిన వాళ్ళే ఉంటాయి. మొత్తం బీజేపీ వాళ్ళు తీసుకొచ్చి కులపరమైన దాడులు జరుగుతున్నాయి, మతపరమైన దాడులు జరుగుతున్నాయి. ఈ విధంగా తీసుకొచ్చి ఓటు రాబట్టుకోవడానికి పెద్ద కుట్ర చేస్తుంది బీజేపీ. తస్మాత్ జాగ్రత్త. బీజేపీ ఈ విధమైన ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అన్ని కులాలు, అన్ని మతాలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సామరస్యంగా జీవిస్తున్నారు. మేము ఉన్నప్పుడు 9.5 ఏళ్లలో ఒక చిన్న అల్లరి కూడా జరగలేదు. వీళ్ళు వచ్చిన తర్వాత కాంగ్రెస్ వస్తే అల్లర్లు జరుగుతాయి, అదే విధంగా బీజేపీ ఉన్న అల్లర్లు జరుగుతాయి. ఒక కేసీఆర్ గారి ప్రభుత్వమే అన్ని కులాలను, అన్ని మతాలను, అదే విధంగా వివిధ ప్రాంతాల ప్రజలు సమానంగా చూసుకున్నామండి. రైట్ సార్, చక్కటి విశ్లేషణ అందించారు సార్ బీసీ రిజర్వేషన్ పై. థ్యాంక్ యూ సో మచ్.